ఇవాళ నేను చేయబోయే రెసిపీ గోంగూర పులిహోర అండి. చాలా బావుంటదండి. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుందని. చాలా టేస్టీగా ఉందండి అసలు స్మెల్ గూడా సూపర్‌గా ఉన్నిందండి. నాకైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోట్లోనూ నీళ్ళు ఊరుతున్నాయండి అసలు. చాలా బావుంటది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా చేయాలో నేను ఇప్పుడు ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఇలా వైట్ రైసు చల్లార్చేసుకోండి ఫస్టు. గోంగూర ఇలా మొత్తం రైస్‌లోకంతా మిక్స్ చేసేసుకోండి. ఈ గోంగూర రెసిపీ నేను చూపిచ్చట్లేదండి. ఎందుకంటే నేను ఫస్టే ఇది స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ గోంగూర అనేది. మీకు ఎప్పుడైనా ఈ గోంగూర కావాలి అంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా గోంగూర రెసిపీ ఎప్పుడైనా చేసినప్పుడు ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం అయి మగ్గాక కొంచెం ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకుంటే సూపర్ ఉంటదండి. ఇలా మొత్తం వేసేసుకున్న పోపు మొత్తం అయిపోయాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూర రైస్ ఉంది కదా! అది మొత్తం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్‌లో ఇంకా సర్వ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి ఇవాళటి రెసిపీ.